గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. డిఫెన్స్ సర్వీసెస్లో జాబ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే వీటికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ చైర్మన్ టిఎన్ రావు గారు, అలాగే టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ స్టూడెంట్ రమ గారు ఉన్నారు. అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. హలో రమ గారు. ఓకే, సో ఇప్పుడు మన కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా కూడా జాబ్స్ లేవంటారు. ఎంత పెద్ద క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా దానికి తగ్గట్టుగా జాబ్స్ దొరకట్లేదు. సో దీనివల్ల అటు పేరెంట్స్ కానివ్వండి, అటు స్టూడెంట్స్ కానివ్వండి, చాలా కన్ఫ్యూజన్లో, అలాగే అంటే అన్హ్యాపీనెస్ ఉంది. తగిన చదువుకి జాబ్ దొరకట్లేదు అనేసి సాటిస్ఫాక్షన్ లేదు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు, మీ సలహాలు ఏంటి? తప్పనిసరిగా అమ్మ, ముందు అందరికీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. తల్లిదండ్రుల ముందు ఒకటి గ్రహించాలి. ప్రతి తల్లిదండ్రులకి ఆశయం ఉంటుంది, మా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవాలి, మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. కానీ వాళ్ళ కెపాసిటీ ఏంటి, ప్రజెంట్ మార్కెట్ సినారియో ఎలా ఉంది, ఇవన్నీ మటుకు అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పవర్ కూడా చూడండి, హై వోల్టేజ్ పవర్ పెడితే అంతా వైర్ ఇది అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. అలాగే వాడికి ఆ కెపాసిటీ ఉందా? ప్రతి వాళ్ళు ఇంజనీర్ అంటున్నారు. ఇంజనీరింగ్లో ఎన్ని బ్యాక్లాగ్స్ ఉంటాయి, ఎంతమంది ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతున్నాయి ప్రాపర్గా? ఇంజనీర్కి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ సినారియోలో ఏమేమి జాబ్లు వస్తున్నాయి, అదొకటి తల్లిదండ్రులు గ్రహించాలి. మన కుర్రాళ్ళు కానీ, అబ్బాయి కానీ అమ్మాయి కానీ కెపాసిటీ ఏంటి వాడిది. ఇంజనీరింగ్ ప్రతి వాళ్ళు ఇంజనీరింగ్ అంటున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 709 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అరౌండ్ ల్యాక్స్ ఆఫ్ ఇంజనీర్ బయటకు వస్తున్నారు. కానీ డిమాండ్ ఎక్కడా లేదండి, అది మనం గ్రహించాలి. కానీ దేర్ ఈజ్ అ ప్లెంటీ వేకెన్సీస్ డిఫెన్స్లో. దానికి ఏంటంటే అవగాహన లేక ఏంటంటే ఎక్స్పెక్టేషన్ మోర్ ఉంటాయి. వాడు డైవర్సిఫికేషన్ తీసుకుంటూ ఉంటాడు, చెడు అలవాట్లకు ఆడవడం. ఎందుకంటే చేయలేవు, స్టడీస్ చేయలేక ఇవన్నీ చేసుకుని ఈవెన్ సూసైడ్ చేసుకోవడానికి కూడా వెనకాడట్లేదు. ఎందుకంటే వాడు తల్లిదండ్రులకి కావాల్సింది చేయట్లేదని ఒక బాధతో ఉంటున్నారు. ఫస్ట్ మనం గ్రహించాలి ఎంతవరకు ఇది అన్నది. అటువంటిది ఇప్పుడు డిఫెన్స్లో దేర్ ఈజ్ అ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అసలు డిఫెన్స్ గురించి ఎవరికి తెలియట్లేదు. ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్లు అన్నీ బాగా వస్తున్నాయి. డిఫెన్స్లో ప్లెంటీ వేకెన్సీస్ అండి. రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి పీజీ దాకా, 16 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల దాకా బోల్డ్ అనే అవకాశాలు ఉన్నాయి. ఇది గ్రహించాలి. అవకాశాలు సూటబిలిటీని బట్టి 6వ తరగతి వరకు 6వ తరగతి లాగా ఉంటుంది, అలాగే ఇంటర్మీడియట్ లాగా ఉంటుంది. దానికి బోల్డ్ అండ్ ప్లెంటీ వేకెన్సీస్ ఉన్నాయి. భారతీయుడిగా పుట్టిన యువత అందరూ దీనికి ఎంటైట్లు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ భారతీయుడిగా పుట్టినది సెంట్రల్ గవర్నమెంట్. డిఫెన్స్ సర్వీసెస్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీనికి ఏంటంటే ప్రతివాడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటేనే భయపడుతుంటాడు. అందులో డిఫెన్స్లో అంటే చాలా భయపడుతుంటాడు. స్టూడెంట్ ఏమీ భయం ఉండదండి, బోల్డ్ అండ్ ప్లెంటీ వేకెన్సీస్. అందుగురించి ఏంటంటే డిఫెన్స్లో చేరడానికి యువత మక్కువ చూపించాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఫారెన్ వెళ్ళాలి, మంచి పెద్ద చదువులు చదవాలి, ఐటీ కంపెనీల్లోనే చేయాలి, ఏం కాదండి. ఒక్కసారి డిఫెన్స్లో కనుక చేరితే జీవితాంతం ఆరోగ్యానికి ఆరోగ్యం, డబ్బుకు డబ్బు, హోదాకు హోదా, ఎక్సలెంట్, రోటీ కపడావరి మకానికి ఎక్కడ లోటు ఉండదండి. అది తల్లిదండ్రులు గ్రహించాలి. వెరీ సింపుల్. నవేడేస్ ఏంటంటే వెరీ సింపుల్గా టెస్ట్ చేస్తారు. ప్రతి దాంట్లోనూ 2 సార్లు వస్తుంది. ఎయిర్ ఫోర్స్లో 2 సార్లు వస్తుంది, ఆర్మీలో 2 సార్లు వస్తుంది, నేవీలో 2 సార్లు వస్తుంది. డిఫెన్స్ అంటే ఒక డిఫెన్సే కాదు, యూనిఫామ్ సర్వీస్లో, పారామిలిటరీలో కొన్ని 100,000 వేకెన్సీస్ ఉన్నాయి. అది యూత్ గ్రహించట్లేదు. యూనిఫామ్లో కనుక ఒక్కసారి వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు కాదు, మీ తల్లిదండ్రులకి, మీ పిల్లలకి ప్లెంటీ. అందుకని చూడండి, ఎప్పుడో చెప్పారు లాల్ బహదూర్ శాస్త్రి గారు, జై జవాన్ జై కిసాన్. ఒక రైతు లేని దేశం, సైనికుడు లేని రాజ్యం ఎలా ఉంటుందో చూడండి. సైనికుడికి అంత ఇంపార్టెంట్. అందుగురించి ఎందుకంటే భారతదేశం జై జవాన్ అన్నాడు, జై కిసాన్, ఈ వీళ్ళిద్దరూ బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. ఇది యువత గ్రహించుకుని అవకాశాలు ప్లెంటీ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో వచ్చాయి. ఎప్పుడెప్పుడు అని చూసేది 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి ప్లెంటీ వేకెన్సీస్ ఉన్నాయి. XY గ్రూప్లో ఎక్సలెంట్గా ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి, X అంటే టెక్నికల్, Y అంటే నాన్ టెక్నికల్. బోల్డ్ అని పడుతున్నాయి. 15వ తారీఖున నోటిఫికేషన్ పడుతుంది. దీనికి అందరికీ అప్లై చేసుకోండి. ఏమీ దీంట్లో ఛార్జెస్ అవ్వవు. ప్రతి వాళ్ళు ఎలిజిబుల్. దీనికి ఏంటంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ ఉంటారు. జాగ్రత్తగా చూసుకుని అది కనుక మీరు చేసుకుంటే జీవితంలో సస్యశ్యామలంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, కాల్ తీసుకుందాము. శివ ఫ్రమ్ సిద్దిపేట్. హలో. ఓకే, సో ఎప్పుడు చెప్తూ ఉంటారు మీరు డిఫెన్స్ సర్వీసెస్లో మంచి జాబ్స్ ఉంటాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేసి. సో రీసెంట్గా వచ్చిన నోటిఫికేషన్స్ ఏంటి, అలాగే ఇప్పుడు XNY గ్రూప్లో జాబ్స్ పడ్డాయి, అసలు అంటే ఏంటి, దానికి క్వాలిఫికేషన్స్ ఏంటి? తప్పనిసరిగా అమ్మ, ఇప్పుడు ఏంటంటే ఎయిర్ ఫోర్స్లో యాజ్ ఏ ఎయిర్మెన్ ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. రేపు 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజులు నోటిఫికేషన్
ఆన్లైన్లో నోటిఫికేషన్ పెట్టుకోవాలి. ఆ నోటిఫికేషన్ పెట్టుకున్నాక 13 అక్టోబర్ దాకా ఛాన్స్ ఉంది. 13 అక్టోబర్కి పంపించాలి ఢిల్లీ. చాలా సింపుల్ అండి ఇది. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్తో చేసిన ప్రతి వాడు ఈ ఎక్స్ గ్రూప్కి ఎలిజిబుల్. 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అగ్రిగేటింగ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ తప్పనిసరిగా 50% వచ్చి ఉండాలి. 50% అంటే నవేడేస్ ప్రతి వాళ్ళకి ఈవెన్ 80-90% వస్తున్నాయి. అందు గురించి ఏంటంటే అదే నాన్ టెక్నికల్ వై గ్రూప్. ఇందులో ఒక ఏ ట్రేడ్స్మెన్కి వై గ్రూప్లో కూడా అవకాశం ఉంది. ఇందులో ఏంటంటే ఇంటర్మీడియట్ విత్ సిఈసి, హెచ్ఈసి ఏదైనా సరే, ఎంపీసీ ఇది అవసరం లేదు. సిఈసి చేసిన వాళ్ళు కూడా ఈ నాన్ టెక్నికల్ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. దీనికి వయోపరిమితి 16 నుంచి 20 ఇయర్స్. చాలా బాగా ఇచ్చాడు. 7th జూలై 1997 బిట్వీన్లో పుట్టుండాలి. 20th డిసెంబర్ 2000 ఈ లోపల, ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు దీనికి అర్హత పొంది ఉంటారు. ఇందులో ఏంటంటే హైట్ రెస్ట్రిక్షన్ కూడా ఓన్లీ 5 feet అండి. 152.5 సెంటీమీటర్స్ అంటే 5 feet ఉన్న అందరూ ఎలిజిబుల్ ఉంటారు. దీంట్లో చెస్ట్ కూడా మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఓన్లీ ఎక్స్పెన్షనే చూశాడు. అందు గురించి అంటే 50 kgs వెయిట్ ఉండాలి. వెరీ సింపుల్గా ఉంటుంది. రిటర్న్ టెస్ట్లు ఫస్ట్ ఇది క్వాలిఫై అవ్వగానే రిటర్న్ టెస్ట్ పెడతారు. ఫస్ట్ ఎయిర్ ఫోర్స్లో రిటర్న్ ఉంటుంది. వెరీ సింపుల్. టెక్నికల్ ఎక్స్ గ్రూప్ వాళ్ళకి ఒక పేపర్ ఉంటుంది. అది వచ్చి 70 క్వశ్చన్స్ ఉంటాయి. 1 hour అది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు. ఇవి వెరీ సింపుల్ ఆబ్జెక్టివ్ టైపులో ఉంటాయి. అది పాస్ అవ్వగానే మీకు నెక్స్ట్ పిఎఫ్టీ, పిఈటీ ఉంటుంది. అది వెరీ సింపుల్గా. అది ఈవెన్ నాన్ టెక్నికల్ వాళ్ళకి 45 minutes వాళ్ళకి 45 minutes 50 questions ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి. వెరీ సింపుల్. అందుకని ఇది పాస్ అవుతే ఎక్సలెంట్ పోస్ట్ అండి. ఎయిర్మ్యాన్ కింద ఇస్తారు. ఎయిర్మ్యాన్ నుంచి ఏసీ దించి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దాకా మీకు అవకాశాలు ఉంటాయి. ఈ ఎక్స్ గ్రూప్లో 8 టెక్నికల్ గ్రూప్స్ ఉన్నాయండి. ఈ టెక్నికల్ గ్రూప్స్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, వర్క్షాప్ ఫిట్టరు, ఓల్డెన్. ఇందులో 8 ట్రేడ్లు ఉన్నాయి అందులో. అది కాక నాన్ టెక్నికల్ ట్రేడ్స్లో అసిస్టెంట్స్ అన్నీ ఉంటాయి. అకౌంట్ అసిస్టెంటు, లాజిస్టిక్ అసిస్టెంటు, మెటలాజికల్ అసిస్టెంట్స్, మెడికల్ అసిస్టెంటు, ఆప్స్ అసిస్టెంటు, ఇవన్నీ నాన్ టెక్నికల్లో వస్తాయి. ఏదైనా సరే ఎయిర్మ్యాన్నే. ఎయిర్మ్యాన్కి ఏంటంటే ఏసీ నుంచి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ దాకా వెళ్ళచ్చు. ఈవెన్ అందులో కమిషన్ కూడా కొట్టచ్చు. కమిషన్ కొడితే మీరు ఈవెన్ లతీఫ్ గారు డ్రైవర్ కింద చేరి యాజ్ ఎ ఎయిర్మ్యాన్ కింద చేరి ఈ హాజ్ బికమ్ ఏ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్. అందుగురించి ప్లింటీ ఛాన్సెస్. ఒక్కసారి కనుక జాయిన్ అవుతే అందులో బోల్డ్ అన్ని అవకాశాలు ఉన్నాయండి. 20 years మాత్రమే మనం చేయొచ్చు. తర్వాత నువ్వు ఇంకా చేసుకోవాలంటే 57 years వరకు అందులో సర్వీస్ చేసుకోవచ్చు. ఇనీషియల్ ఎంగేజ్మెంట్ సర్వీస్ వచ్చి 20 years. 20 years కనుక నువ్వు సర్వీస్ చేస్తే బోల్డ్ అన్ని ప్లింటీ జీవితాంతం నువ్వు హాయిగా పడుకొని ఉండొచ్చు. ఫస్ట్ క్లాస్ మెడికల్ ఫ్రీ, ఎక్కడికి వెళ్ళినా ఎయిర్ కండిషన్, ట్రైన్ ఫ్రీ, ఫుడ్డు, అకామిడేషను, అది కాక జీతాలు ఎవ్రీ 6 monthsకి జీతాలు పెరుగుతూ ఉంటాయి. ఇందులో ఒకసారి కనుక డిఫెన్స్లో చేరితే నీకే కాదు, నీ తల్లిదండ్రులకి, నీ పిల్లలకి. అందుగురించి ఏంటంటే మీరు 100% ఇమ్మీడియట్గా డిఫెన్స్ గురించి చూసుకుని అవగాహన తెచ్చుకుని ఇంపార్టెన్స్ ఇస్తే మీ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే అండి. సో రమ గారు, కంగ్రాచులేషన్స్, మీకు సిఆర్పిఎఫ్లో సెలెక్ట్ అయ్యారు. సో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎలా తెలిసింది, అక్కడ ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? ముందుగా టిఎన్ఆర్ సైనిక్ అకాడమీకి మరియు V6కు నమస్కారం. నాకు ఎలా తెలుసు అంటే మేడం, V6లోనే చూస్తే కింద కాల్స్ వస్తే కాల్స్కి ఫోన్ చేశాను. చేస్తే టిఎన్ఆర్ సైనిక్ అకాడమీకి రండమ్మా, వచ్చిన తర్వాత మాట్లాడండి అంటే చెప్పారు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ బాగా రెస్పెక్ట్గానే మాట్లాడారు. ఎలా ఉంటుంది మరి కోచింగ్, నేను సిఆర్పిఎఫ్కి అప్లై చేసిన, ఎలా ఉంటుంది అంటే అడిగితే ట్రైనింగ్ బాగానే ఉంటుందమ్మా, మీరు 3 months కోచింగ్. ఫస్ట్ రావు సార్, తివారి సార్ ఇద్దరు కనిపిస్తే వాళ్ళు చెప్పారు, మీరు 3 months కోచింగ్ తీసుకుంటే 100% మెరిట్ కొడతారమ్మా, మీరు ఖచ్చితంగా 3 months తీసుకోండి అంటే చెప్పారు. నేను 2 months తీసుకున్నాను. 2 months ఎక్కువ టైం లేకుండే. 2 months తీసుకున్న తర్వాత సిఆర్పిఎఫ్ ఇది వచ్చేసింది ఈవెంట్స్లో ఇప్పుడు మెరిట్ కొట్టాను. మెరిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. ఇంకా ముందు కూడా నేను మంచిగా దేశానికి సేవ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, సో మీకు ట్రైనింగ్ చాలా హెల్ప్ అయింది అనమాట. సో వితౌట్ ట్రైనింగ్ తీసుకున్నా మీకు వచ్చేది కాదేమో. ట్రైనింగ్ ఏ విధంగా హెల్ప్ అయింది మీకు, అంటే మీరు ఏమేమి నేర్చుకున్నారు అక్కడ? షార్ట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్. ఇంతకుముందు నేను రన్నింగ్ చేసేటప్పుడు చాలా వీక్గా ఉన్నా. మళ్ళీ ఇక 100 meters చేయడానికే చాలా కష్టమైంది. ఇప్పుడు 2.5 kilometers దాకా నేను నాన్ స్టాప్గా రన్నింగ్ చేయగలుగుతున్నా. షార్ట్ పుట్, హై జంప్, లాంగ్ జంప్ అన్నిట్లలో ఇప్పుడు బాయ్స్తో ఈక్వల్గా నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను మేడం. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ వల్ల నా లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది మేడం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో
హలో మేడం, నమస్తే. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్తో మాట్లాడాలి మేడం. మాట్లాడండి. చెప్పండి. సార్, మా అబ్బాయి మొన్న ఒక 4-5 months కింద ఆర్మీ సెలక్షన్ కి వెళ్ళిండు సార్. వెరీ గుడ్. టోటల్ అన్నిట్లో వచ్చిండు, లాస్ట్ లో ఇది ఎగ్జామ్ లో వెళ్ళిపోయిండు. ఓకే, రిటర్న్. అయితే అక్కడ ఇప్పుడు మళ్ళీ వాడు అక్కడే హైదరాబాద్ లో కోచింగ్ లో ఉన్నాడు. సిఆర్పిఎఫ్ అని ఒక 2 నెలల కింద పడ్డా చూడండి సార్. అవును, పడిందండి. మా దగ్గరికి పంపండి, మా అకాడమీకి పంపండి. అక్టోబర్ 23 ఎగ్జామ్ ఉన్నది సార్. అది పంపండి నా దగ్గరికి, అన్ని టెస్ట్ చేసి నేను చెప్తాను సార్. అది ఎట్లా సార్ మీది? మాకు అడ్రస్ దాని మీద పేరు ఒకటే ఇస్తున్నారు. వెరీ సింపుల్ అండి. అందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి, చేయండి. మా డైరెక్టర్ గారు ఎత్తుతారు. బోల్డ్ అని 5-6 నెంబర్లు వస్తున్నాయి. 88677000565758. ఏది దేనికి చేసినా మీకు అందుబాటులో ఉంటారు, చెప్తారు. చాలా సింపుల్ అండి. సిటీలోనే ఉంది ఇది అకాడమీ, పెద్ద అకాడమీ. ఓకే, సో ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అకాడమీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇస్తూ ఉంటారు, కానీ రిటర్న్కి కాకుండా ఫిజికల్ ఈవెంట్స్కి కూడా కోచింగ్ ఇస్తున్నారు. సో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అచీవ్మెంట్స్ ఏంటి? ఫ్యూచర్ గోల్స్ ఏంటి? తప్పనిసరిగా ఇప్పుడు చూస్తే ప్రస్తుతం ప్రతిదీ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయి, మెడికల్ కాలేజీలో ఉన్నాయి, లా కాలేజీలో ఉన్నాయి. కానీ ఈ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది డిఫరెంట్. ఇది ఎందుకంటే సర్వీస్ టు ది నేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి అకాడమీ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు, ఈ స్టేట్లో కాదు, పక్క స్టేట్లో కూడా లేదు. కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి పాలిష్ చేసి వాళ్ళని డిఫెన్స్ సర్వీసెస్లో పంపించడమే మా ముఖ్య ఉద్దేశం. అది అందుగురించి ఏంటంటే నార్మల్గా ఏమవుతారు, ఒక ఫియర్ ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్లోకి ఈ యూనిఫామ్ సర్వీసెస్ అనగానే ప్రతిదీ ముందు ఫిజికల్ ఇంపార్టెంట్. ఆ ఫిజికల్లోనే ప్రతి వాళ్ళు భూతాదాలు చూసుకున్న ఫియర్ వచ్చి గ్రౌండ్లో పరిగెట్టలేరు. ఏమీ లేదు, మేము రీసెంట్గా ఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చాం. 100% వాళ్ళందరూ ప్రతి దానికి క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్తున్న ముందు నడవలేకపోయింది, ప్రతి దాంట్లోనూ ముందే. ఏంటంటే వాళ్ళకి మంచి ఒక ఇది కలిగిస్తాం, వాళ్ళకి కాన్ఫిడెన్స్ కలిగిస్తాం. 100% నేను కొట్టగలం, ఇదే ఉంటుంది. ఒక ప్రతిది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అండి. ఇప్పుడు వస్తుంది రాకపోతుంది, అది డిఫరెంట్ ఇష్యూ. ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ కనుక లేకపోతే అందుగురించి ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత రిటర్న్ కూడాను బేసిక్గా 3 monthsలో ఏంటంటే వాళ్ళకి పునాది బాగుండాలి, వాళ్ళకి పాలిషింగ్ చేయించి బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, సో మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న ఏవి చూద్దాం. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. మీ ఊపిరి ఆత్మవిశ్వాసం, మీ లక్ష్యం డిఫెన్స్ పోలీస్ సర్వీసులలో ఉద్యోగ అవకాశం. ఇదిగో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ మీకోసం. భారత వైమానిక దళంలో అపార అనుభవజ్ఞుడు, ఉన్నత విద్యావేత్త టిఎన్ రావు సారథ్యం. సేనాదళం, నౌకాదళం, వైమానిక దళం, పోలీస్ వంటి రక్షణ విభాగాల్లో ప్రొఫెషనల్ శిక్షణ, క్రమశిక్షణ, ఉద్యోగ అన్వేషణలో రాణించేలా సుశిక్షణ. హైదరాబాద్ లో సువిశాల ప్రాంగణం, ఆధునిక శిక్షణా సదుపాయాల కల్పన, అనుభవం ఉన్న ట్రైనర్స్, స్పెషల్ డిఫెన్స్ ట్రైనింగ్ కిట్, చక్కటి హాస్టల్ వసతి, బలవర్ధక ఆహారం. ఆ పైన శిక్షణ తర్వాత తక్షణ ఉపాధి కోసం ఇండస్ట్రియల్ సెక్యూరిటీ సర్వీసెస్ ద్వారా క్యాంపస్ సెలెక్షన్. ఇంకెందుకు ఆలస్యం? తర్ఫీదు పొందండి. డిఫెన్స్ కోర్సులలో తలెత్తుకు నిలబడండి ఉద్యోగంతో. టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ. వెల్కమ్ బ్యాక్. సో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి చెప్పండి. సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అక్కడ జాయిన్ అవ్వాలంటే ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి? ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది? తప్పనిసరిగా ముందు ఏంటంటే వాడు మా అకాడమీకి రాగానే ఫిజికల్ స్టాండర్డ్స్ అన్ని చెక్ చేస్తాం. నాక్నీసు, హైటు, వెయిటు ఏదని. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తాం, దేనికి ఎలిజిబుల్ అన్నది మేము చెప్తాం. ఆర్మీకా, నేవీకా, ఎయిర్ ఫోర్స్కా, సిఆర్పిఎఫ్కా, పారామిలిటరీకా, ఇవన్నిటికి వాడికి ఒక అవగాహన వస్తుంది. మా ఎంట్రన్స్లోనే అన్నీ ఉంటాయి, దేనికి సూటబుల్ ఏదని. ఆ సూటబిలిటీ ప్రకారంగా మేము వాడినేమో రిక్రూట్ చేస్తాం. ఇవన్నీ ముందే చెప్తాం, నువ్వు దీనికి సూటబుల్ అవుతావు ఇది అదని. దాని ప్రకారం వాడికి కాన్సన్ట్రేట్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. సపోజ్ నాక్నీస్ ఉన్నాయి, ఆ నాక్నీస్ ఎలా పోవాలి, ఏ ఎక్సర్సైజ్ చేస్తే చేస్తాం, ఈ అన్నిటికి. ఎందుకంటే రేపు వాడి అక్కడికి వెళ్ళాక సెలెక్ట్ అవ్వకపోతే చాలా ఫీల్ అవుతాడు. చిన్న తప్పులతో ఇది ఉంటుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ ట్రైనింగ్ ఇస్తాం. ఎందుకంటే మా ట్రైనింగ్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. నేను ఎయిర్ ఫోర్స్ ఇన్స్ట్రక్టర్ని, ఆయన మాకు ఇచ్చిన గోల్డ్ మెడలిస్టు మా ఆర్మీ ఇన్స్ట్రక్టరు. మీ అందరికీ ఏంటంటే మాకు ఎలా ఉంటాయో తెలుసు ఆ ట్రైనింగ్ ఇదంతా. దాని గురించి ఏంటంటే ప్రతిదీ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ ద డే ఈజ్ జాయిన్డ్ ఎండింగ్ వరకు అన్నిటికీ మేమే అప్లై చేయిస్తాం. వాడు ఏమేమి దానికి సూటబుల్ ఉన్నాడు,
ఏది సూటబుల్ లేడు, సూటబుల్కి ఎలా చేయాలి, ఇవన్నీ ఉంటాయి అవగాహన. దాని గురించి అంటే ప్లింటే బోల్డ్ అంతమంది యూనిఫామ్ వేసుకున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే పెట్టిన 3 సంవత్సరాల్లోనే వీఆర్ అబౌట్ గివెన్ 4-5,000 యూత్కి ట్రైనింగ్ ఇచ్చాం. బోల్డ్ మంది యూనిఫామ్ వేసుకున్నారు. మా సంతోషానికి అవధిలో మా మెయిన్ ఆబ్జెక్ట్ ఒకటే, సర్వీస్ టు ది నేషన్. ప్రతి వాడికి ఏంటంటే వాడి గురించి వాడికి తెలియాలి, దేశానికి సేవ చేయాలి, ఫస్ట్ క్లాస్గా తల్లిదండ్రులను చూసుకోవాలి. డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. డిసిప్లిన్ గురించి డిసిప్లిన్ సోల్జర్లకు ఎక్కడే తయారు చేస్తాం మేము. వాడు మొత్తం అంతా మారుతుంది. వాడికి ఒక డిసిప్లిన్ సోల్జర్లకు చేసి వాడికి ఏ దానికి సూటబుల్లో దానికి పంపించడం జరుగుతుంది. ఓకే, సో ఇందాక చెప్పారు నోటిఫికేషన్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కి పడింది అనేసి. సో డిఫెన్స్ సర్వీసెస్లో అమ్మాయిలకి ఏ విధంగా ఉంటుంది, అమ్మాయిలకి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటాయి, జాబ్స్ ఏ విధంగా ఉంటాయి? తప్పనిసరిగా అమ్మా, రీసెంట్గా నువ్వు చూస్తుంటే 3 లేడీస్ ఫైటర్ పైలట్స్ అయ్యారు. ఇది రియల్లీ గ్రేట్. అందుకని మా టీఎన్ఆర్ సైనిక నాకు ఎప్పటి నుంచో కోరిక, ఒక తెలంగాణ నుంచి లేడీని కూడా తప్పనిసరిగా పైలట్ చేయాలన్నది. ఎందుకంటే డిఫెన్స్లో ప్లెంటీ వేకెన్సీస్ ఉంటాయి. లేడీస్కి ఏంటంటే ఓన్లీ ఆఫీసర్ లెవెల్లే తీసుకుంటారు. అకౌంట్స్ ఆఫీసరు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద తీసుకుంటారు. అది కాక ఈవెన్ ఫ్లయింగ్ బ్రాంచ్ల్లో కూడా తీసుకుంటున్నారు. మొన్నటి వరకు ఓన్లీ హెలికాప్టర్ ట్రాన్స్పోర్ట్ పైలట్లో తీసుకునేవారు. ఈవెన్ ఫైటర్ పైలట్లో కూడా పైలట్ కింద తీసుకుంటున్నారు. వాళ్ళకి బోల్డ్ అయిన అవకాశాలు ఉన్నాయి. డిగ్రీ చదివి ఉన్న ప్రతి యువత లేడీ దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. వాళ్ళకు కూడా హైట్ రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి. ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. మన సైడ్ ఓన్లీ నార్త్ ఇండియన్స్ ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తారు. సౌత్ ఇండియన్స్ ఏంటంటే యూనిఫామ్ వేసుకోవద్దు మా అమ్మాయి, ఇది అది నథింగ్ అండి. ఒకసారి సల్యూట్ తీసుకుంటే దాని తెలుస్తుంది. సల్యూట్ ఇవ్వడంలో, సల్యూట్ పుచ్చుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదు. అందు గురించి ఒక్కసారి జాయిన్ అవుతాయి వాళ్ళకి శాలరీస్ కూడా lakhs రూపాయలు ఉంటాయి ఆఫీసర్స్కి. అందుగురించి లేడీస్ కూడా మా ట్రైనింగ్ సెంటర్లో మేము ట్రైనింగ్ ఇస్తున్నామండి. వాళ్ళకి సెపరేటు అకామిడేషను, ఫుడ్, అదంతా ఫస్ట్ క్లాస్ ట్రైనింగు. ఈవెన్ రీసెంట్గా మేము లేడీ ఎస్ఐలకి బోల్డ్ మందికి ట్రైనింగ్ ఇచ్చాం. ఎక్సలెంట్. అది చాలామంది సక్సీడ్ అయ్యారు. అందుగురించి ఏంటంటే ఒక్కసారి మా అకాడమీకి రండి. ఇది వెరీ సింపుల్. ఈవెన్ ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ కూడా అవ్వచ్చు. TNR అని కొడితే మీరు ఫేస్బుక్లో కూడా మాకు అన్నీ ఎక్కడెక్కడ ఇవి ఉంటాయి అన్నీ మీకు చెప్తాం. ఎప్పుడెప్పుడు వేకెన్సీస్ వస్తాయి, ఎలాగ అప్లై చేయాలి ఏంటన్నది. రేపు సండే మా అకాడమీ ఓపెన్ ఉంటుంది. ఒక్కసారి రండి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 227 ఎక్కితే మా అకాడమీ దగ్గర దిగుతారు. బహదూర్పల్లి టీఎన్ఆర్ సైనిక్ అకాడమీ అంటే అక్కడ దిగుతారు. మల్లారెడ్డి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్లోనే ఉంది. సండే కూడా ఓపెన్ ఉంటుంది. ఇన్ని ప్లెంటీ వేకెన్సీ ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో పడ్డాయి. ఆంధ్రాలో ఆర్మీ రిక్రూట్మెంట్ మేళ అవుతుంది. ఆంధ్రాలో పోలీసుది అవుతుంది బోల్డ్ అని. మళ్ళీ తెలంగాణలో అవుతుంది ఆర్మీది. అందుగురించి ఇది కంటిన్యూస్ సైకిల్. ఎందుకంటే 20 లక్షల సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో 2.5 లక్షల కోట్లు ఓన్లీ డిఫెన్స్గా ఉంది. అది ప్రతి వాళ్ళు దీనికి అర్హులు. అది గ్రహించాలి. ఓన్లీ బంగారు తెలంగాణ అవ్వాలంటే నువ్వు బయటకు వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ కూడా, ఎందుకంటే బీయింగ్ ఏ ఇండియన్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. అది గ్రహించాలి. దాని అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మాకు స్టేట్లోనే రావాలి ఇదంటే లిమిటేషన్ తక్కువ ఉంటాయండి. దాని గురించి అది అర్థం చేసుకుని యువత సెంట్రల్ గవర్నమెంట్ నవేడేస్ ఫ్రీ అండి, ఎక్కడికైనా వెళ్ళచ్చు. ట్రైన్ ఇవాళ ఎక్కితే తెల్లారేటప్పటికి ఢిల్లీలో ఉంటాం. ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు వేరు. అందులో వర్కింగ్ అవర్స్ కూడా చాలా తక్కువగానే ఉంటాయి. 8 అవర్సే. మార్నింగ్ 7:30 నుంచి 1:30కి నీకు అవుతుంది. తర్వాత వ్యాయామం అంతాను. అందుకని చూడండి, డిఫెన్స్ సర్వీసులోంచి బయటకు వచ్చిన ఇప్పుడు నువ్వు 20 సంవత్సరాలు కనుక నువ్వు డిఫెన్స్లో చేస్తే నీకు మైనస్ ఏజ్. తర్వాత నీ ఆ 20 సంవత్సరాలు తీసి సివిల్లో సేమ్ ఏజ్లో మళ్ళీ నువ్వు జాబ్స్ సంపాదించవచ్చు. సపోజ్ 38 ఇయర్స్ నువ్వు 18 ఇయర్స్కి జాయిన్ అవుతున్నావు, 20 ఇయర్స్ సర్వీస్ చేసావు. సర్వీస్ చేశాక రిటైర్ అయ్యి బయటకు వస్తే ఫస్ట్ క్లాస్ పెన్షను, ఇన్సూరెన్సు, 5 ఎకరాల పొలం ఇస్తారు, ఎక్సలెంట్ జాబ్ ఉంటుంది. -20 ఇయర్స్ నువ్వు చేసిన సర్వీస్ చేసి మళ్ళీ 18 ఇయర్స్ కుర్రాళ్ళగా బ్యాంక్ జాబులు రాసుకోవచ్చు, పీఓస్ రాసుకోవచ్చు, ఎల్ఐసి రాసుకోవచ్చు, ఏదైనా సరే ఇన్సూరెన్స్ కంపెనీ. ఎంత అవకాశం అండి, ఎంత బాగుంటుందండి. ఓకే, సో ఇందాక మీరు చెప్పారంటే సౌత్ ఇండియన్స్ కన్నా నార్త్ ఇండియన్సే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఈ డిఫెన్స్ సర్వీసెస్ జాబ్స్లో జాయిన్ అవ్వడానికి. ఎందువల్ల అంటారు? అంటే సౌత్ ఇండియన్స్ నుంచి ఎందుకు రారంటారు? అంటే పేరెంట్స్ మైండ్ సెట్ మారాలంటారా? తప్పనిసరిగా మారాలమ్మా. ఇది ల్యాక్ ఆఫ్ పెర్సెప్షన్. ఎందుకంటే ప్రతి వాళ్ళు భూతత్వంలో చూసి మావాడు యుద్ధంలోకి పంపించాం, ఇది లేదు, మావాడి ఐటీ కంపెనీలో పెద్ద పొజిషన్ రావాలి. ఎక్కడ వస్తున్నాయండి ఐటీ కంపెనీలు? ఎక్కడా లేవు. అది గ్రహించాలి. ఏంటంటే డిఫెన్స్లో నవేడేస్ ఇవాళ ఇలా ఫోన్ చేస్తే ఇమీడియట్గా వస్తాడు. అదొకటి. ఐక్యరాజ్య సమితి అంత ఈజీగా వార్ అయ్యేది ఎప్పుడు అవ్వదు. అందరూ ప్రతి దేశాలు ముందు మాట్లాడుకుని అన్ని చేసి ఇచ్చేస్తున్నాయి. అందుగురించి నేను ఇప్పుడు నాకు 37 ఇయర్స్ కంప్లీట్ అయింది సర్వీస్లో జాయిన్ అయ్యి. నేను 15 ఇయర్సే చేశాను. చూడండి, ఇప్పుడు కూడా 20,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అంటే ద డే జాయిన్డ్ 1979 సెప్టెంబర్ 8 జాయిన్, అప్పటి నుంచి ఇప్పటిదాకా శాలరీ వస్తుందండి.
జీవితంలో అందుకని ఏంటంటే తల్లిదండ్రులు ప్రోత్సహించండి, తప్పనిసరిగా చెప్పండి. మా అకాడమీకి రండి, మొత్తం అన్నీ మీకు క్లియర్గా ఉంటుంది. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, అదే చెప్తున్నాను. ఇది నో ప్రాఫిట్ నో లాస్ ఆర్గనైజేషన్, ఎక్సలెంట్ ఎవ్రీథింగ్ చెప్తాం. స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ ఇది దేనికి సూటబుల్ అవుతాం అదేను. వాడికి ఏదైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాడి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం చూసి. ఓకే, సో క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏమనుకుంటే 10th క్లాస్ చదివిన వాళ్ళు ఆర్మీలో వెళ్తారు, బీటెక్ చదివిన వాళ్ళు ఐటీ జాబ్స్ మాత్రమే చేయాలి, బీటెక్ చదివిన వాడు ఆర్మీకి ఎందుకు వెళ్ళాలి అనేసి అనుకుంటారు. సో దీని గురించి చెప్పండి మీరు. లేదమ్మా, ఇప్పుడు చూసాం మొన్న ఇంజనీరింగ్ ఎంటెక్ ఇది చేసి పీజీ చేసి పిహెచ్డి చేసిన వాళ్ళు కానిస్టేబుల్కి వచ్చారు. ఇదేంటంటే పీజీ చేసి భిక్షాటన చేసుకుంటున్నారు. దాని గురించి ఇదేంటంటే ఎయిర్ ఫోర్స్ ఈ 3 సర్వీసెస్లో నేవీలో వచ్చేసి టోపాజ్ అన్నది ఒక ట్రేడ్ ఉంది, దానికి 6th క్లాస్ క్వాలిఫికేషనే. టోపాజ్ ఆయన కూడా సోల్జరే, ఆయన కూడా అన్నీ వర్తిస్తాయి. అలాగే ఆర్మీలో 8th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ట్రేడ్స్మెన్లు తీసుకుంటాం, ఎక్సలెంట్, అతను సోల్జరే. అలాగే ఓన్లీ ఎయిర్ ఫోర్స్లో మటుకు ఇంటర్మీడియట్ కావాలి రైట్ ఫ్రమ్ 6th క్లాస్ నుంచి. కానీ ఇందులో ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు 6 నార్మల్గా ఈ సోల్జర్ లెవెల్కి 17 to 20, 23 మ్యాక్సిమం. తర్వాత నీకు ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కనుకుంటే 25 దాకా ఉంటుంది. అందుగురించి యంగ్ వయసులోనే తీసుకోవాలి, ఎందుకంటే ఫోర్స్ ఎప్పుడు యంగ్లోనే ఇది అవుతుంది, రొటేషన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు యంగ్ ఉంటే ఎనర్జెటిక్ బ్రహ్మాండంగా ఉంటుంది మన డిఫెన్స్ సర్వీసెస్. అందుగురించి ఏంటంటే 20 ఇయర్స్కి ఇనిషియల్గా తీసుకున్నారు. మా టైంలో 15 ఇయర్సే, ఇప్పుడు 20 ఇయర్స్ చేశారు. 20 ఇయర్స్ ఆడుతూ పాడుతూ అయిపోతుంది. అందుగురించి క్వాలిఫికేషన్ బట్టి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ కావాలి, ఇంటర్మీడియట్ విత్ ఎంపీసీ ఉంటేనే టెక్నికల్ ట్రేడ్కి ఎలిజిబుల్ అవుతాడు. ఇంటర్మీడియట్ విత్ సిఈసీ ఇది ఉంటే నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా ఎంతో తేడా ఉండదు జీతాలు. అందరూ ఎయిర్ మ్యాన్ కింద ఉంటారు, వీళ్ళు కూడా టెక్నికల్ ఆర్మీలో కూడాను వాళ్ళు సోల్జర్సే. ఈ 3 దాంట్లో ఏదంటే కొంతమందికి ఏమో ఆర్మీ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఎయిర్ ఫోర్స్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి నేవీ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి, కొంతమందికి పోలీస్ ఉంటుంది. దాని గురించి ఏంటంటే క్వాలిఫికేషన్ బట్టి వెళ్ళాలి. అలాగే పారామిలిటరీ ఇందులో చూసుకుంటే బోల్డ్ అండ్ వేకెన్సీస్, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోల్డ్ అని ఉన్నాయి. అందులో ఇంటర్మీడియట్ 10th క్లాస్ దీంతో కూడా తీసుకుంటారు. టెరిటోరియల్ ఆర్మీ 42 సంవత్సరాల దాకా తీసుకుంటారు చూడండి. అందు గురించి 6th క్లాస్ నుంచి పీజీ దాకా 16 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు సెంట్రల్ గవర్నమెంట్గా వేరియస్ స్టేజ్లో బోల్డ్ అంత పొజిషన్ బట్టి వాడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టి జాబ్ సంపాదించడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ గురించి చెప్పండి. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, గోల్స్ ఏంటి, బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా, ఎందుకంటే ఇది ఇప్పుడు మార్కెట్లో అందరికీ తెలుస్తుంది వాట్ ఈజ్ టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ అని. ఇప్పుడు ఇది టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో మాది ఇదైంది. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా మాకు పర్మిషన్స్ వచ్చాయి, చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో ఏంటంటే డిఫెన్స్ కరికులం తోటి ఒక ఇంటర్మీడియట్ అని పెడదాం అనుకుంటున్నాం మేము. ఆ డిఫెన్స్ కరికులం తోటి రైట్ ఫ్రమ్ 11th, 12th మాకు ఉంటుంది. ఎంపీసీ ఓన్లీ ఎంపీసీ, వాడు అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి ఎన్డీఏ పైలట్ కానీ ఈవెన్ సిడిఎస్సి కానీ దేనికైనా డిఫెన్స్ కరికులం తోటి ఇంటర్మీడియట్ స్టార్ట్ చేద్దామని ఉంది. ఇమీడియట్గా నెక్స్ట్ మార్చ్కి 100% చేస్తాం. అది కాకుండా టిఎన్ఆర్ సేఫ్ లా సెక్యూరిటీ సర్వీసెస్ అని ఒకటి ఉంది. మా దాంట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళకి 100%, ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో మేము ట్రైనింగ్ ప్రొవైడర్స్ సెక్యూరిటీ సెక్టర్లో. అందుగురించి ఏంటంటే వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ 10th క్లాస్ చేసిన వాడికి మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే వాడి కాళ్ళ మీద వాడికి నిలబడేటట్టు ఫస్ట్ క్లాస్ జాబు సమకూర్చే అవకాశం మాకు కలుగుతుంది. ఓకే, సో డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్, అడ్వైస్ పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి? తప్పనిసరిగా అమ్మా, ఒక్కసారి డిఫెన్స్ సర్వీసులు చేసి చూడండి. అదే చెప్పాను కదా, సల్యూట్ ఇవ్వడంలోనూ సల్యూట్ పుచ్చుకోవడంలో ఒక్కసారి యూనిఫామ్ వేసుకుంటే గర్వంగా చెప్పుకోవచ్చు మా అబ్బాయి డిఫెన్స్ సర్వీసెస్ తలెత్తుకుని చెప్పేది ఇది ఉంటుంది. ఒక చిన్న వయసులోనే తక్కువ ఎడ్యుకేషన్లోనే తీసుకునేది డిఫెన్స్ సర్వీసెస్, గెజిటెడ్ ఆఫీసర్ దాకా అవ్వచ్చు. తక్కువ సర్వీసులోనే గెజిటెడ్ ఆఫీసర్ కింద బయటకు వస్తాడు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివిన కుర్రాడు జాయిన్ అవుతే సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్, పే కమిషన్స్ ఎక్సలెంట్, అది బాగుంటుంది. అందుగురించి తల్లిదండ్రులు ఏంటంటే 100% ప్రోత్సాహం ఇవ్వండి పిల్లలకి, అందరికీ, ఆడమ్మ అనేది బాబా అనండి, ఎవరైనా సరే వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకి మీరు ప్రోత్సాహం ఇస్తేనే వాళ్ళు ఇది చేస్తారు, ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఎందుకంటే లైఫ్ తెలియదు, డిఫెన్స్ చూడడంతోనే భయపడతారు. ఏమీ లేదండి, ఒకసారి ఏంటంటే గుప్పిట్లో ఉంటేనే అది సీక్రెట్, తెరిస్తే ఏమీ లేదు. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకసారి యూనిఫామ్ వేసుకుని ఒకసారి చేస్తే పీరియడ్ అంతా బాగుంటుంది. అసలు రాబుద్ది అవ్వదు ఇంటికి. బోల్డ్ అనే లీవులు 3 నెలల లీవులు ఉన్నాయి, బోల్డ్ అంత పేమెంట్స్ ఉన్నాయి, ఎవ్రీ 6 months శాలరీ పెరుగుతుంది. ఇది దయించి అందరూ గ్రహించాలి. యూత్ కూడా ఇంట్రెస్ట్ చూపించండి, ఇదివరకు ఇలా కాదు. డెఫినెట్గా నాకు అదే చేయాలని ఉన్న ఇందులో కూడా కమిషన్డ్ ఆఫీసర్ హైయెస్ట్ ర్యాంక్కి వెళ్ళచ్చు.
ఓకే, సో ఓవరాల్గా డిఫెన్స్ సర్వీసెస్లో మంచి జాబ్స్ ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ రమ గారు. థ్యాంక్ యూ. That's all for today's Career Point. Keep watching V6 News.